గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, తిథి విద్య, మధ్యాహ్నం 1:59, తదుపరి తదియ, నక్షత్రం శతాభిషం, తెల్లవారుజామున 4:14, తదుపరి పూర్వభద్ర, వర్షం మధ్యాహ్నం 12:33 నుంచి 2:03, దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:51, మధ్యాహ్నం మళ్ళీ 12:51 నుంచి 1:36, అమృత గడియలు రాత్రి 9:31 నుంచి 11, రావుకాలం ఉదయం 10:30 నుంచి 12, సూర్యోదయం ఉదయం 6:50, సూర్యాస్తమయం సాయంత్రం 6:06. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. 18 మంది హైకోర్టు జడ్జీలపై నిఘా, ఏసీబీ కోర్టు న్యాయమూర్తిపై కూడా. ఎఫ్ఎస్ఎల్ నివేదికలో బహిర్గతం, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అంశాలు వెల్లడి. ప్రభాకర్ రావు, శ్రావణ్ రావులపై ప్రకటిత నేరస్తుల అస్త్రం ప్రయోగించేందుకు కసరత్తు, న్యాయస్థానం అనుమతిస్తే ఆస్తుల జప్తునకు అవకాశం. నానా డబ్బు పంపండి ప్లీజ్, అమెరికాలో భారతీయ విద్యార్థుల పార్ట్ టైం కొలువులపై నిఘా. క్యాంపస్లో మాత్రమే ఉద్యోగాలకు అనుమతిస్తున్న నిబంధనలు, భయంతో కొలువులు మానేస్తున్న పరిస్థితి, ఫీజులకు ఖర్చులకు తప్పని కటకట. కొనగలమ్మ బంగారం ₹84,000 దాటిన పసిడి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధర చుక్కలను తాకుతుంది. నేడు ఉస్మానియా ఆసుపత్రికి సీఎం భూమి పూజ. అత్యాధునిక వైద్య సౌకర్యాలతో నిర్మాణం, ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో నిర్మించ తలబెట్టిన ఉస్మానియా ఆసుపత్రి భవన శంకుస్థాపన. H1B వీసాలు 75,000 లోపే ఉండాలి, పరిశోధకులకు ఇచ్చే అపరిమిత కోటాను ఎత్తేయాలి. వలస విధానాలు సంస్కరణల అవసరం, సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ సూచన. 2023లో వచ్చిన భారతీయులు వీసా గడువు తీరిన 7,000 మంది అమెరికాలోనే ఉన్నట్లు వెల్లడి. గగనంలో ఘోరం, అమెరికాలో విమానాన్ని ఢీకొన్న సైనిక హెలికాప్టర్. నదిలో కూలిపోయిన లోహ విహంగాలు, విమానాల్లో 4 సిబ్బంది సహా 64 మంది, 28 మృతదేహాలు స్వాధీనం. నేతన్నల కోసం కార్మికుడే యజమాని పథకం, ₹386 కోట్లతో త్వరలో అమలు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఎలా, ఒక్కో ఇంటికి 25 క్యూబిక్ మీటర్లు అవసరం. తొలి విడతకు 112 లక్షల క్యూబిక్ మీటర్లు సేకరణకు సర్కార్ కసరత్తు. మరో వార్త చూసుకుంటే, ఆచార్యుల పదవి విరమణ వయసు 65కు పెంపు, రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ. పట్టణ తలసరి నెలవారీ ఖర్చు ₹8,978. దేశంలో తెలంగాణ టాప్, గ్రామాల్లో ₹5,435. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకృష్ణరావు, భుజంగరావులకు బెయిలు. ఏడిపిస్తున్న ఎండుమిర్చి, ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు గురువారం ఎండుమిర్చి పోటెత్తింది. ఈ సీజన్లోనే అత్యధికంగా సుమారు 52,000 బస్తాలు రావడంతో మార్కెట్ కలకలలాడిందట. ఇవి ఈనాడులోని వార్తలు. అలాగే సాక్షుల ప్రధాన హెడ్లైన్స్ చూస్తే, స్థానిక పోరుకు రెడీ, ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే నెల 2న కులగణన నివేదిక సబ్ కమిటీ చేతికి. దాన్ని పరిశీలించి 5న జరిగే కేబినెట్ భేటీకి అందజేయనున్న సబ్ కమిటీ. కేబినెట్లో ఈ అంశంపై చర్చించి రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకునే ఛాన్స్. 6 లేదా 7న అసెంబ్లీ ప్రత్యేక భేటీ నిర్వహించే యోచన. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ తీర్మానించి కేంద్రానికి పంపేందుకు ఏర్పాట్లు. ఎంపీటీసీ స్థానాల డిలిమిటేషన్ కోసం సర్కార్ ఆదేశాలు. ఒక స్థానంలో 3,000 నుంచి 4,000 మంది జనాభా ఉండేలా పునర్విభజన. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా NEC. వచ్చే నెల 5 తర్వాత స్థానికంపై స్పష్టత. కులగణన, రిజర్వేషన్ల పెంపుపై చర్చ తర్వాత నిర్ణయం. మీడియా చిట్ చాట్లో PCC చీఫ్ మహేష్ కుమార్. స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అంటూ హైకోర్టు. అమెరికా రాజధాని వాషింగ్టన్ DCలో ఘోర ప్రమాదం జరిగింది. గగన తలంలో మృత్యుకేలి, ఆర్మీ హెలికాప్టర్ను ఢీకొట్టిన ప్రయాణికుల విమానం. ఫోటోమాక్ నదిలో కూలిన 2 లోహ విహంగాలు. గల్లంతైన వారంతా దుర్మరణం పాలై ఉంటారని చెప్తున్న అధికారులు. ప్రయాణికుల్లో పలువురు ఫింగర్ స్కేటింగ్ క్రీడాకారులు, కోచ్లు ఉన్నారట. 67 మంది మృతి, 39 మంది జాడ గల్లంతు. ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు 65, పదవి విరమణ వయో పరిమితి 60 నుంచి 65 ఏళ్లకు పెంపు ఉత్తర్వులు జారీ చేశారు.
సకల అంగులతో ఉస్మానియా ఆసుపత్రి 26.30 ఎకరాల్లో గోషామహల్ స్టేడియంలో కొత్త ఆసుపత్రి నిర్మాణం 2000 పడకల సామర్థ్యం 30 మొత్తం విభాగాలు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించేలా డిజైన్లు భవన నిర్మాణానికి నేడు సీఎం రేవంత్ శంకుస్థాపన నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు 1వ తేదీన సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విత్తన మంత్రి నిర్మల వాకఫ్ సవరణ బిల్లు సహా 16 బిల్లులు సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం అఖిల పక్ష భేటీలు అన్ని పార్టీల సహకారం కోరిన కేంద్రం మండలి పోటీపై నేడో రేపో బీఆర్ఎస్ స్పష్టత కేసీఆర్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ పట్టభద్రుల కోటాలో పోటీ ఆశావాహుల వినతిపై చర్చ ఎస్సీ వర్గీకరణ పోరాట వ్యూహంపై మంతనాలు రుణబంధం పెరుగుతుంది ప్రజా జీవన ప్రమాణాలు మెరుగుకు బ్యాంకింగ్ రంగం తోడ్పాటు అవసరానికి సులువుగా అందుతున్న నగదు జోరుగా క్రెడిట్ కార్డుల వినియోగం రుణాల చెల్లింపును సులభం చేసిన ఈఎంఐలు అలాగే సాక్షిలో మరికొన్ని హెడ్లైన్స్ చూస్తే తెలంగాణకు హిమాచల్ విద్యుత్ రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది గురువారం ఉప ముఖ్యమంత్రి బట్టి ఢిల్లీలో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్తో సమావేశమై 2 జల విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి ఎంఓయూపై చర్చించారు కేంద్రం నుంచి రాష్ట్రాలకు 32% కేంద్ర ప్రభుత్వం ఆదాయంలో పన్నుల వాటా నానాటికి క్షీణిస్తూ సెస్లు సర్ఛార్జీల వాటా గణనీయంగా పెరిగిపోతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వ్యాఖ్యానించారు భుజంగరావు రాధాకిషన్ రావుకు బెయిల్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఆడపడుచులు కొత్త కోడనులు దేశంలో 2వ అతిపెద్ద గిరిజన జాతర నాగోబా మహిళలకు పెద్దపీట వేస్తుంది ఈ జాతరలో మహిళలది ప్రేక్షకుల పాత్ర కాదు అడుగడుగున ప్రధాన పాత్ర అంటూ వార్తిచ్చారు వలసదారులుగా గ్వాటనమోకు అక్రమ వలసదారులను గ్వాటనమో బేలో ఉన్న అమెరికా నిర్బంధ కేంద్రానికి తరలించనున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ పైలట్గా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డులను ఎక్కబోతున్నాడు అని చెప్పేసి వార్తించారు తాత్కాలిక జడ్జీలను నియమించుకోండి హైకోర్టులో 18 లక్షలకు పైగా క్రిమినల్ కేసులు పోగుబడడంతో వాటి పరిష్కారానికి హైకోర్టులకు సుప్రీంకోర్టు అధికారాలు ఇచ్చిందట సిఈసి రాజకీయాలు చేస్తున్నారు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజ్ కుమార్ రాజకీయాలు చేస్తున్నారని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారట కోహ్లీ తెచ్చిన కిక్ రైల్వేస్ ఢిల్లీ రంజీ క్రికెట్ మ్యాచ్కు పోటెత్తిన ప్రేక్షకులు పసితనంతో మురిసిపోదాం లిటరేచర్ ఫెస్ట్లో పిల్లల గురించి పెద్దలకు సుధామూర్తి పాఠాలు ఇవి సాక్షిలోని వార్తలు అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే నయా ఉస్మానియాకు నేడు సీఎం శంకుస్థాపన వీసా గడువు ముగిసిన అమెరికాలోనే 7,000 మంది భారతీయులది ఇదే పరిస్థితి వీరిలో 2,000 మంది విద్యార్థులు అమెరికా కాంగ్రెస్కు సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ డైరెక్టర్ వాగన్ నివేదిక నేర చరిత్ర ఉన్న అక్రమ వలసదారులను గ్వాంటనామో బేకి తరలిస్తామంటూ ట్రంప్ తెలిపారు అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది విమానం ఆర్మీ హెలికాప్టర్ డి 67 మంది మృతి 28 మృతదేహాలు వెలికితీత ఎఫ్ఆర్బిఎం నుంచి మించి 50,000 కోట్లు అప్పు కావాలి బడేతేతర రుణాల కోసం సర్కారు యత్నాలు ప్రపంచ బ్యాంక్ జైకా ఏడీబీతో సంప్రదింపులు ఇందిరమ్మ ఇల్లు గురుకులాలు ఆర్ఆర్ఆర్ మూసి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల అమలుకు అప్పులే దిక్కు ఇప్పటికే టీజీఐఐసి ద్వారా రూపాయలు 10,000 కోట్లు హడ్కో నుంచి 2,000 కోట్లు సేకరణ భూములు తాకట్టు పెట్టి అప్పునకు యోచన గురుకులాల్లో 25 ఎకరాలు తనఖా పెట్టాల్సిందే శీతాకాల సభలో సెగలే నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు వాడావేడిగా అఖిలపక్ష భేటీ కుంభమేళాలో తొక్కిసలాట వాకఫ్ బిల్లులు దూకుడుపై విపక్షం ఫైరు జామిలి ఎన్నికలపై తొందరపడద్దన్న ఎన్డీఏ మిత్రపక్షం జనతాదళ్ ప్రత్యేక ప్యాకేజీ కావాలన్న ఎల్జేపీ వైసీపీ పక్కన మాకు సీట్ల టీడీపీ స్పీకర్కు వాకఫ్ బిల్లు నివేదిక సమర్పణ
బడ్జెట్ సమావేశాల్లోనే వాకప్ బిల్లు, నేడు పార్లమెంట్లో ఆర్థిక సర్వే. త్రిశంకు స్వర్గంలోకి ఆర్థిక వ్యవస్థ, ప్రజలు, చిరు వ్యాపారాలపై పన్నులు, కార్పొరేటర్లకు భారీ మినహాయింపులు, ఇతర దేశాలతో పోటీ పడలేని అసమానతల వ్యవస్థగా భారత్. కేరళ లిక్కర్ స్కామ్లో కవిత, ఓయాసిస్ కంపెనీకి లైసెన్స్ జారీలో ఆమె పాత్ర. కేరళ ప్రభుత్వ పెద్దలతో కవిత సంప్రదింపులు. పినరాయి విజయన్ ఏకపక్ష నిర్ణయం, విపక్ష నేత సతీశన్ ఆరోపణ ఖండించిన కవిత. కంటైనర్లు, జూమ్ కార్లు అద్దె పేరుతో హైదరాబాద్లో అపహరణ, కంటైనర్లు చెన్నైకు తరలింపు, జీపీఎస్తో గుర్తించిన ఏపీలోని బిట్రకుంట వద్ద పోలీసులు స్వాధీనం. సహోద్యోగిని ఫిర్యాదు, టేకి ఆత్మహత్య. కంపెనీ హెచ్ఆర్కు తనపై ఫిర్యాదు చేసిందని ఆందోళన, పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య. యాదాద్రి జిల్లాలో ఈ ఘటన. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు బెయిల్, భుజంగరావు, రాధాకిషన్ రావులకు షరతులతో మంజూరు చేసిన హైకోర్టు. కుంభమేళాలో మరో అగ్ని ప్రమాదం, 15 గూడారాలు దగ్ధం, తప్పిన ప్రాణ నష్టం. బుధవారం నాటి తొక్కిసలాట నేపథ్యంలో వాహనాల రాకపోకలపై నిషేధం. వీవీఐపీ పాస్లు రద్దు చేసిన యోగి సర్కార్. 3వ వసంత పంచమి అమృత స్నానాలు ఏర్పాట్లు, పర్యవేక్షణకు సీఎస్ డీజీపీకి సీఎం ఆదేశం. ఇవి ఆంధ్రజ్యోతిలో వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే ఉచితాలు వద్దంటూనే హామీలు, రాజకీయ పార్టీల తీరుపై ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి. 2 ఏళ్ల కాలానికి H1B చట్ట సభ్యుల ముందుకు అమెరికా హౌస్ కమిటీ ప్రతిపాదన. కాంగ్రెస్ పోల్ సెల్ఫ్ గోల్, ఈ పాలన మాకద్దు, కేసీఆర్ పాలనే ముద్దు. ఆన్లైన్లో ఫోన్లో తేల్చి చెప్పిన జనం, అధికార పార్టీకి మైండ్ బ్లాక్. రాష్ట్ర కాంగ్రెస్ అధికారిక హ్యాండిళ్లలో పాలనపై రెఫరెండం. మరో రైతు ఆత్మహత్య, అప్పుల భారం మీద పడడంతో మనస్తాపం. గిరాకీ లేక రియాలిటీ బేజారు ఊరేసుకున్న బిల్డర్. అటు మార్షల్స్, ఇటు పోలీస్. పత్తి రైతు కన్నేరా, 2 రోజుల్లో 2000 ధర తగ్గించడంపై ఆగ్రహం. సిద్దిపేటలో 124 ఎకరాల భూసేకరణ, ఇండస్ట్రియల్ పార్కు కోసం నోటిఫికేషన్. కాంగ్రెస్కు సద్బుద్ధినివ్వు మహాత్మా, 420 హామీల మోసంపై గాంధీ విగ్రహాలకు బీఆర్ఎస్ వినతులు. రైతులను ఓదార్చితే మీకేం బాధ అంటూ మా పొలాలు మా కావాలి. 1,00,000 కోట్ల బిల్లులు పెండింగ్. మహారాష్ట్ర బీజేపీ సంకీర్ణ సర్కారుపై విమర్శలు. 5 నుంచి సమ్మెకు దిగుతామని కాంట్రాక్టర్ల హెచ్చరిక. బీజేపీ గురువింద నీతి, ఇక్కడ బీఆర్ఎస్ పై విమర్శలు. పాలమూరుకు పవర్ కట్, మోటార్ల పనితీరు పరిశీలనకు సర్కార్ ససమేర. నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల. వాకప్ సహా 16 బిల్లులను సభ ముందుంచనున్న సర్కార్. ఆల్ టికెట్ లేకుండా పరీక్షకు అనుమతి. లేటుగా ఫీజు చెల్లించిన 128 మంది వారికి పర్మిషన్ ఇచ్చిన ఇంటర్ బోర్డు. 7న అసెంబ్లీ కులగణన సర్వే ఆమోదం కోసం ప్రత్యేక సమావేశానికి కసరత్తు. మార్చిలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించే దిశగా చర్యలు. ఇవి నమస్తే తెలంగాణలోని వార్తలు. ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూస్తే, ఇందూరుపై కినుకేల ప్రతిపాదనలు మూలకు, ఇంజనీరింగ్ కళాశాల మంజూరులో జాప్యం. ఏళ్లుగా జిల్లా నేతల అలసత్వం. విద్యుత్ సమస్యల 1912కు ఫోన్ కొట్టండి. జిల్లాలో ఎక్కడ విద్యుత్ సమస్యలున్నా 1912 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించాలని ఎన్పీడీసీఎల్ జిల్లా ఎస్సీ రవీంద్రరావు ప్రకటనలో తెలిపారు. నీటిని పొదుపుగా వాడాలి, జిల్లాలో నీటిని పొదుపుగా వాడాలని భూగర్భ జల శాఖ ఉప సంచాలకుడు పి శ్రీనివాస్ బాబు తెలిపారు. అబద్ధాలతో కాలం వెల్లదీసిన ముఖ్యమంత్రి. వ్యర్థానికి అర్థం ఆధునీకరణ దిశగా డంపింగ్ యార్డ్. ఎమ్మెల్సీ ఓటు నమోదుకు నేడు ఆఖరు. షెడ్యూల్ విడుదల ఏర్పాట్లలో అధికారులు. కార్పొరేషన్ అదనపు కమిషనర్గా స్వరూపారాణి, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ శంకర్ను గ్రేటర్ హైదరాబాద్కు బదిలీ చేస్తూ గురువారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శిఖర ప్రతిష్టాపనోత్సవాలు ప్రారంభం. జగన్పల్లి. గుండె బరువు దించలేరా, సంగారెడ్డి నుంచి జీజీహెచ్కు కార్డియాలజిస్ట్ కేటాయింపు. అమలు కాని డిప్యూటేషన్ ఉత్తర్వులు. 10 ఏళ్ల ఎదురుచూపులకు తెరపడిన స్లాబ్ రేట్లు పెంచాలని ఉపాధ్యాయ ఉద్యోగుల డిమాండ్. విమానాశ్రయానికి బాంబు బెదిరింపు. శంషాబాద్. ఫలించిన రైతు దీక్ష. ఎటకేలకు అందుబాటులోకి రెంజల్ బ్రహ్మణపల్లి తార్ రోడ్డు. రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. నిజామాబాద్లో
ప్రభుత్వాలు విద్యారంగాన్ని విస్మరిస్తున్నాయి. కన్న కొడుకును హత్య చేసిన తల్లికి 10 ఏళ్లు జైలు శిక్ష విధించారు. కుక్క పిల్లను ఎత్తికెళ్లిన చిరుత ఎడపల్లి. సేవాభావం పెంపొందించుకోవాలి. సంచార పుస్తక ప్రదర్శన పాలిటెక్నిక్ కళాశాలలకు సీఎం సోదరుడు. కుష్ఠవాదిని నిర్మించాలి నిజామాబాద్. ఆటో బోల్తా డ్రైవర్ మృతి జగరన్పల్లి. నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యం డిచ్పల్లి. ఉపాధ్యాయుడికి సన్మానం డిచ్పల్లి. జాతీయ స్థాయిలో విద్యార్థిని ప్రతిభ చాటారు మోపాల్. ఇవి ఈనాడులోని వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే టీచర్లు 3,529, పట్టాభద్రులు 30,593 అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి. పట్టభద్రుల ఎమ్మెల్సీకి దాదాపు ఖరారు చేసిన పార్టీ నాయకత్వం. 2-3 రోజుల్లో వెలువడనున్న ప్రకటన. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ. స్పష్టత లేని బీఆర్ఎస్ అభ్యర్థిత్వం. బీఆర్ఎస్ మద్దతు కోరిన గిరిధర్ గౌడ్. పోలీస్ ట్రైనింగ్ సెంటర్లోకి చిరుత. కుక్క పిల్లను ఎత్తుకెళ్లిన వైన్యం. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఫారెస్ట్ అధికారులు సూచన. రాష్ట్రంలో భయంకర రోజులు. ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తుంది. ఏసీ గదుల్లో కూర్చొని లబ్ధిదారుల జాబితాను రూపొందించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శ. అనర్వులకు ఆత్మీయ భరోసా. గ్రామ సభలో వెల్లడైన పేర్లు. జిల్లాలో ఇప్పటికే 3,000 మంది పేర్లు బహిర్గతం. వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరా డిచ్పల్లి. ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం. ఆటోను ఢీకొట్టిన కారు డ్రైవర్ మృతి. 7గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన జక్రన్పల్లిలో చోటు చేసుకుంది. జీజీహెచ్కు మంచి గుర్తింపు తేవాలి. అలాగే 2 నుంచి రైల్వే గేట్ మూసివేత. మాక్లూరు మండలం అడవి మామిడిపల్లి వద్ద ఉన్న రైల్వే గేట్ని ఫిబ్రవరి 2 నుంచి 8 వరకు మూసివేయనున్నట్లు రైల్వే అధికారులు గురువారం తెలిపారు. స్వతంత్ర వీరులకు ఘన నివాళులర్పించారు. అందుబాటులోకి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రారంభానికి తొలగిన అడ్డంకులు. అర్సపల్లిలో మేకల మండికి స్థల పరిశీలన చేసిన అధికారులు. మళ్లీ మొదలైన వ్యభిచారం. నందిపేట కేంద్రంగా నిర్వహిస్తున్న వైన్యం 33 ఏళ్ల కిందట తరిమి కొట్టిన గ్రామస్తులు. భారీగా తగ్గిన ఎస్ఆర్ఎస్పీ నీటిమట్టం. బాల్కొండ వేతనాలు అందక అవస్థలు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు 2 నెలలుగా అందరి జీతం. సమ్మె కాలంలో వేతనాలు చెల్లింపుపై స్పష్టత కరువు. అన్న మరణం తట్టుకోలేక ఆగిన తమ్ముడి గుండె. మాచారెడ్డి కొడుకును చంపిన తల్లికి 10 ఏళ్లు జైలు. నగరంలో క్రైమ్ కార్నర్లో వార్తలు చూస్తే లారీని ఢీకొని బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. డిచ్పల్లి. కళ్యాణ్ కుమార్ చిరుత దాడిలో లేగదూడ మృతి. లింగంపేట తాళం వేసిన ఇంట్లో చోరీ. కామారెడ్డి బైక్ దొంగల అరెస్టు. ఖలీల్వాడి బైక్ను ఢీకొన్న కారు. గాంధారి ఆటో ఢీకొని హెడ్ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. నగరంలో టేకు దొంగలు. సిరికొండ ఉపాధి కోసం వెళ్లి 2 అదృశ్యమైన ఘటన ఎడపల్లిలో చోటు చేసుకుంది. బెల్ట్ షాప్పై దాడి చేశారు. లింగంపేట్ ఆర్థిక ఇబ్బందులతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన బాల్కొండలో చోటు చేసుకుంది. పేలుడు పదార్థాలు స్వాధీనం. ఒకరిపై కేసు నమోదు చేశారు. బాన్స్వాడ వేరువేరు కారణాలతో పలువురు మృతి చెందడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. గద్దర్ జయంతిని జయప్రదం చేయాలి. తెల్లజొన్న కోతలు షురు. బీఈడీ పరీక్ష ఫీజు చెల్లించాలి. కుష్ఠవ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. నగరంలో దుబ్బ పిహెచ్సిలో పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలి అని చెప్పేసి ఆ అంశాన్ని కూడా సాక్షిలో ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే మంచిర్యాలలో ఇసుక దోపిడీ. ఉమ్మడి జిల్లాలో యథాతథంగా ఇసుక అక్రమ రవాణా. మంచిర్యాలను కొల్లగొడుతున్న అక్రమార్కులు. బీర్కూర్ బిచ్కుంద పొతంగళ్లలో భారీగా ఇసుక అక్రమ తవ్వకాలు. ఇసుక రీచ్లు రద్దయిన ఆగని దందా. చెక్ డ్యాంల పేరిట ఇసుక అక్రమ తరలింపు. రాత్రులు తవ్వి శివారు ప్రాంతాల్లో డప్పు. పొతంగల్ మంచిర్యాల నుంచి భారీ టిప్పర్ల ద్వారా బిచ్కుందర్ మీదుగా ఇసుక తరలింపు. కొందరు పోలీస్ రెవెన్యూ శాఖ సిబ్బంది సహకారంతో యథాతథంగా రవాణా. కొరవర్తున్న ఉన్నతాధికారుల పర్యవేక్షణ. పోతంగల్ టు వారిని ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 100 ట్రాక్టర్ల ఇసుక రవాణా. చోద్యం చూసిన పోలీస్ యంత్రాంగం. స్వతంత్ర అమరవీరులకు ఘన నివాళులర్పించారు. పసుపునకు గిట్టుబాటు కాని ధర. నాణ్యమైన పసుపునకు ₹10,000 దాటని వైనం. పెట్టుబడి రావడం లేదని వాపోతున్నారు రైతులు. కాంగ్రెస్ పాలనలో భయంకరమైన రోజులు వచ్చాయి. ఎన్నికలు హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతోనే సీఎం రేవంత్ రెడ్డి కాలం వెల్లదిస్తున్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. తర్జన భర్జన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి ఇంకా అభ్యర్థులకు ఖరారు చేయని కాంగ్రెస్ బీఆర్ఎస్. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ. మార్చి 8 వరకు కొనసాగనున్న ఎన్నికల కోడ్.
పట్టభద్రుల ఉపాధ్యాయుల తుది ఓటర్ జాబితా ఖరారు. జిల్లాలో 30,593 పట్టభద్రుల ఓటర్లు, 3,529 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. మహిమాన్విత క్షేత్రం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం రేపటి నుంచి ఆలయ వార్షికోత్సవాలు. మెండోరా గాడిదలకు అడ్డగా రైతు వేదిక మోపాల్, ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మోపాల్, కన్నుల పండవగా శ్రీవారి కళ్యాణ మహోత్సవం బీర్కోర్, నయానందకారంగా శ్రీనివాసుని కళ్యాణం నిజామాబాద్, కోలిప్యాక్లో లక్ష్మీ నరసింహస్వామి శిఖరం ప్రతిష్టాపన జగన్పల్లి, కొనసాగుతున్న అల్లమ్మ ప్రభు జాతర ఆలయానికి పోటెత్తిన భక్తులు నసరులాబాద్, రేపటి నుంచి రేణుకెల్లమ్మ జాతర బెక్కునూరు, శిథిలా వ్యవస్థలో గ్రామీణ వాటర్ ట్యాంకులు పట్టించుకొని అధికారులంటూ మోపాల్కి సంబంధించిన వార్త ఇచ్చారు. విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు పరిశోధనల వైపు సాగాలి. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మంది చంద్రకాంత్ రెడ్డి తెలిపారు. బిక్కనూర్ శ్రీ చైతన్య పాఠశాలలో సైన్స్ ఫేర్ కార్యక్రమం ఆలోచింపజేసిన విద్యార్థుల ప్రదర్శనలు. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. 420 హామీలు ఏమయ్యాయి అంటూ అర్బన్ మాజీ ఎమ్మెల్యే తెలిపారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని రిమాండ్కు తరలించారు. తెల్ల కార్లు ఉన్న వారందరికీ ఉచిత విద్యుత్. తిరుమల ఎంపీడీఓ మోర్తాన్ ఆటో డ్రైవర్ 2 రోజులు జైలు శిక్ష. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కంటు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ప్రయాగ్రాజ్లో అరవింద్ ధన్పాల్ ఫ్లెక్సీలకు జలాభిషేకం. టేక్ కల్ప పట్టివేత సిరికొండ. బైక్ దొంగలు అరెస్ట్ కిల్లా. వేసవిలో బోర్బావులు వేయద్దు. నేడు గద్దర్ జయంతి. సబ్ స్టేషన్ను పరిశీలించిన విద్యుత్ ఎస్సీ. మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని నిరసన తెలిపారు. కాలువ స్థలాలను కబ్జా చేస్తే చర్యలు తప్పవంటూ బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో తెలిపారు. జీజీహెచ్ను 1000 పడకల ఆసుపత్రిగా మార్చాలి. బీఈడీ పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల. డిచ్పల్లి భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే బిగాల. అమర వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. దానికి సంబంధించిన వివరాలు ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే కాంగ్రెస్ చేసింది ఏముంది? అస్తం పార్టీది మోసాల చరిత్ర. అబద్ధాలతో రేవంత్ కాలం వెల్లదీత. గురుకులాలకు కూడా నడపడం చేత కావట్లేదు. కాంగ్రెస్ దుష్పరిపాలనతో తెలంగాణ 100 ఏళ్లు వెనక్కి. రాష్ట్ర దుస్థితిపై రాహుల్ గాంధీ స్పందించేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వంసం. మహాత్మా మేల్కొలుపు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు. మోసపూరిత వాగ్దానాలతో వచించిన కాంగ్రెస్ 420 హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్. బిగాల ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరికలు. రాఘవపల్లికి హైకోర్టు న్యాయమూర్తి. మళ్లీ దవాఖానాలో చేరిన విద్యార్థులు. ఎల్లారెడ్డి హెచ్ఎంపై వేటు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ తొలగింపు. చందూర్ అల్లమ్మ ప్రభు జాతర ఉత్సవాల సందర్భంగా గురువారం నిర్వహించిన కుస్తీ పోటీలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.